హాయ్ ఎవ్రీవన్. హలో, నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు చిల్లీ చికెన్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. దాన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. చికెన్ అంతా బౌల్లోకి యాడ్ చేద్దాం. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లోనే తయారు చేసిన కారం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది బయట కొన్న దానికంటే కూడా. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి. ఇది కూడా ఇంట్లో చేసింది. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. మరో 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొన్నదానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, అంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్ని పీసెస్కి మసాలా అంతా పట్టేటట్టు. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి అంతా ఎలా మిక్స్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక 1 అవర్ మనం 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. దానికి మసాలా అంతా బాగా పట్టడం కోసం. దీంట్లోకి నేను అన్నీ ముందే తరిగి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ, క్యాప్సికమ్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర. మెజర్మెంట్స్ ఇప్పుడు వీడియోలో చెప్తానండి. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది కదండి. చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం మసాలా బాగా పట్టేసింది. ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. ఆయిల్ బాగా మరిగాక ఇవి చిన్న చిన్న పీసెస్గా పకోడీ కనుక ఎలా వేస్తామో సేమ్ చికెన్ పీసెస్ కూడా అలా డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేస్తున్నానండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే లోపల చికెన్ పీస్ మొత్తం మంచిగా క్రిస్పీగా ఉడుకుతుందండి. చూడండి మంచి కలర్లోకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఆయిల్ నుంచి వేరు చేసుకుందామండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఉంచేసాను నేను. చూడండి, దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను. 2-3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అండి. సన్నగా తరిగాను వాటిని. ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా. దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. దీంట్లోకి ఒక 6 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నానండి. 2 క్యాప్సికమ్ తీసుకున్నానండి సన్నగా ముక్కలుగా తరిగి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ వస్తుందండి ఈ కారం వేయడం వల్ల. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో కర్రీ అంతా. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి.
దాంట్లోకి ఉప్పు కారం అంతా మళ్ళీ బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. బాగా ఫ్రై అయిపోయింది కదా, చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. వావ్ యమ్మీ. చూడండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాక ఉల్లిపాయతోని, పచ్చిమిర్చితోని, కొత్తిమీరతోని గార్నిష్ చేసి సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.